ఒక వైఫ్గా ఆవిడ బాధ్యత ఏంటి? వైఫ్ ఇల్లు చూసుకోవాలి, పనులు చేసుకోవాలి, వచ్చిన డబ్బులు అమౌంట్ రాయాలి, ప్రతిదీ వైఫ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే అర్థం వాళ్ళని చూసుకోవడం కూడా ఉంటుంది కదండి, ఆవిడ చేతలోనే కదా అది కూడా చూసుకోవడం. అసలు ఈ గొడవలకి కారణం ఎవరు? ఆడవాళ్ళు మగవాళ్ళు? పెళ్లికి ముందు కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. పెళ్లి చేపించాలని ఆర్థిక పట్టుకున్నట్టు వేరే విషయం, కానీ పెళ్లికి ముందు కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో కూడా మీరందరూ కూడా దృష్టి సారిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పెళ్ళైనప్పుడే ఆ అమ్మాయిని పిలిచి, అమ్మ నువ్వు కొత్తకి వెళ్తున్నావు, ఇంకా మేము ఉన్నాం అక్కడ మీ అత్తమామలే నీకు అమ్మ నాన్నలాగా, నీకు తోడుకోడలు నీకు అక్కలాగా, నువ్వు భర్తని జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు అక్కడ మర్యాదగా ఉంటే మంచిగా ఉంటేనే మనవరం కూడా ఉంటుంది అని ఈ రోజుల్లో ఎంతవరకు ఎంతమంది చెప్తున్నారు? చెప్పారా? అలాగే అలాగే అబ్బాయిని నువ్వు జాగ్రత్తగా చూసుకో వాడపులు, ఎందుకంటే అమ్మని నాన్న వదిలేస్తుంది, బంధువులు వదిలేస్తుంది, చుట్టాలు వదిలేసి, ఫ్రెండ్స్ వదిలేసి, తమ్ముడిని అన్నయ్య వదిలేసి, అందరినీ ఊరికి వదిలేసి మన దగ్గరికి వస్తుందా, మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని మన బాధ్యత. చాలా బంగారాలు చూసుకోవాలని ఎంతమంది చెప్తున్నారు అబ్బాయికి? అది చెప్పట్లేదు. ఏమింటాం మేము? అమ్మాయి అబ్బాయిడు అమ్మట్లేదు, అరే డబ్బులు మనం అనుకున్నట్టుగా రాలేదురా, వాళ్ళ నాన్నకే ఆస్తి ఉంది, ఇంకా మిగతా పిల్లలు ఉన్నారు, వాళ్ళు రాసేస్తారేమో, ముందుగానే రాసేసుకున్నాం, లేకపోతే అక్కడ ఇల్లు కొనాలి కదా, మనకి డబ్బులు సరిపోవు, నువ్వు అడుగు, ఆ డబ్బు వచ్చినప్పుడే కాళ్ళ కింద అడుగుబడి పెట్టు, నువ్వు మర్యాద ఇప్పించి మంచిగా మాట్లాడు తీర్చేస్తుంది, కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయి అని చెప్పేవాడు ఉన్నారా? అలాగే అమ్మాయికి ఏం చెప్తున్నారు చూడమ్మా, ఒకటి ఎంత ఉమ్మడి కుటుంబం, వాళ్ళందరూ ఉంటే ముగ్గురు సంపాదన ఖర్చు అయిపోతుంది. అది కాకుండా నువ్వు అంత జాగ్రత్త చేయాలి, నువ్వు బయటికి ముందు ఫస్ట్ వేరే కాపురం వెళ్ళిపో, అప్పుడే ఆస్తి కూడా మనకు వస్తే నీకు కూడా పెద్ద బాధ ఉండవు, మేము కూడా వచ్చి మీ ఇంట్లో ఉండవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఏదైనా జరుగుతుంది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మ్యారేజ్ కన్నా ముందు కౌన్సిలింగ్ చాలా అవసరం అని చెప్పేసి నేను ఒక పుస్తకం రాస్తున్నాను. ఆ పుస్తకంలో నాతో ఉన్న నా పిల్లలు ఇప్పుడు మేడం ఇద్దరు కూడా వాళ్ళ కాంటాక్ట్ కూడా తీసుకుంటా, ఇది సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. అక్కడ మనం కట్ చేస్తే కనుక ఇంత దూరంలో పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఏంటి గొడవలు? మా ఆయన నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వింటున్నాడు, ఎక్కువ కంప్లైంట్, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వింటున్నాడు. నువ్వు రేపు అమ్మ, రేపు నీ కొడుకు పట్టురా, నువ్వేమో రేపు అమ్మ అవ్వవా, నీకు ఎంత కాలం ఆగిపోదు కదా, చుట్టూ తిరుగుతుంది కదా, అది ఎందుకు అర్థం చేసుకుని అలాగే కోడలు ఓడిపోతావా, వస్తావా, ఎందుకు ఆలోచించట్లేదు? అలాగే అక్కడేం చెప్తున్నారు, అటు కూడా ఎలా జరుగుతుంది. కాబట్టి కౌన్సిలింగ్ చేసేటప్పుడు అందుకే ఎందుకే మీరు కౌన్సిలింగ్ ఎలా చేయాలి, కౌన్సిలింగ్ ఫిక్స్ చేయాలి, కౌన్సిలర్ ఎలా ఉండాలి, కౌన్సిలర్ వాళ్ళ ఎటువంటి వాటిని కాన్సల్ట్ చేయాలి అని కూడా మేడం అందరూ కూడా చెప్పారు. కాబట్టి నేను అది చెప్తా ఉన్నా కానీ అది నీట్గా వెళ్ళకుండా సామాజిక పరిస్థితుల్లో మనం ఎలా డీల్ చేయాలి అనేది చెప్తున్నా. ఒక విషయం చెప్తున్నా, న్యాయవాదిగా కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుద్ది అని కూడా చెప్తాను. అమ్మాయి కనుక కోర్టుకి వెళ్ళి మెయింటెనెన్స్ కేసు వేస్తే అమ్మాయికి ఇమీడియట్ గా కోర్టు మెయింటెనెన్స్ కేసు వేసినట్టు డబ్బులు ఇచ్చేద్దండి. అసలు బాగా కోర్టుకి వెళ్ళి సఫర్ అయ్యారంటే లేడీస్, వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుంది. భారతదేశంలో చట్టాలు అయితే ప్రమాణంగా పెట్టారు, కానీ కోర్టులో జడ్జి సరిగ్గా ఉండరు, ఆమె నెల తలలు పెడతారు, ఇటేమో వాయిదాలు ఎక్కువ తీసుకునే అడ్వకేట్ కూడా ఉంటారు, అలాగే రకరకాల సెలవులు ఉంటాయి. ఈలోగా నష్టం ఎవరు జరుగుతుందంటే అమ్మాయికి జరుగుతుంది. అమ్మాయికి అబ్బాయికి కోర్టుకి వెళ్తున్న దూరం పెరిగిపోతుంది. అందుకోసం కోర్టులో కౌన్సిలింగ్ పెట్టారు.
కౌన్సిలింగ్ 3 సార్లు కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి కౌన్సిలింగ్ కూడా బ్యాకప్ కేటగిరీ అయింది చేస్తే బాగానే ఉంది, కానీ కోర్టుకి వెళ్ళడం అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేసుకొని మీ సొసైటీ ఉంది, మన ఇండియన్ సొసైటీ ఉంది, ఆర్లోని సొసైటీలు ఉన్నాయి. సొసైటీ పేరేంటి? నవజీవిత మోడల్ సొసైటీ ఉంది, ఇలాగ రకరకాల సొసైటీ ఉంది. మనం ప్రజలు చెప్పాలి అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏంటంటే కోర్టులకు రాకుండా పెద్దల దగ్గర కూర్చొని మీరు సమస్య పరిష్కారం చేసుకోని చెప్పింది. మీరు భయపడాల్సిన అవసరం ఎందుకు లేదంటే సుప్రీంకోర్టు చెప్పిన మాట అది. మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టులో దెబ్బడకుండా చెప్పా, మీరు సొసైటీకి వెళ్ళండి, మీరు పెద్దల దగ్గరికి వెళ్ళండి, మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి, మీరు సమస్యని కుటుంబ పెద్దల దగ్గరే మీరు పరిష్కరించుకుంటే ఫ్యామిలీ సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ధైర్యంగా కౌన్సిలింగ్ చేయొచ్చు. అంతేగాని మా విషయంలో డొమికేషన్ మీరు ఎవరు అనడానికి కూడా లేదు. లీగల్ సైడ్ చదాల్సింది కూడా మీరు గుర్తుకు తెచ్చినప్పుడు కూడా చేయాల్సి కూడా మీకు ప్రాబ్లం చెప్పుకుంటారు. అయితే సమాజం పాడవకుండా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలని అందరూ తెలుసు కదా. ఈరోజు రైతు పెరిగిపోయినా, ఈరోజు రకరకాలుగా అందరికీ అయినా పిల్లలు కూడా చెడు వ్యసనాలు ఎదిగిపోయినా పిల్లలు కూడా పాడైపోయి రేపు వీళ్ళందరూ ఇలా ఎందుకు అవుతున్నారంటే సమాజంలో కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోబట్టే కదా. ఇప్పుడు అందరూ చెప్తుంటుంది, నాన్న దగ్గర ఉంటారు, పిల్లలు ఏమవుతారు, వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. అమ్మ చెప్పిన మాటలు వాళ్ళ అత్త గురించి వాళ్ళ నాన్న కుటుంబం గురించి చెడ్డ మాటలు, అలాగే నాన్న చెప్పే చెడ్డ మాటలు వాళ్ళు విని వాళ్ళ వ్యవహారం కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి పిల్లల ముందు ముఖ్యంగా చాలా దగ్గరగా సంస్కారంగా మాట్లాడడం చాలా అవసరం లేదు. ఈ కుటుంబాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదో కొత్తగా పిల్లల నుంచి దెబ్బడుకోవడానికి వ్యవస్థ పోయింది. నా దగ్గర 77 ఏళ్ళు 67 ఏళ్ళు 67 ఏళ్ళు 75 ఏళ్ళు కూడా దెబ్బడకుండా దాని మొక్కలు అయితే ఉండవు. ఏం చేస్తారో చేయండి, లేదు మిడాకి చేద్దాం. ఇంట్లో ఉంటున్నాడు డాక్టరు ఆవిడేమో ట్యాబ్లెట్ ఎప్పుడు తీసుకోలేదు, ఆడతో నేను కాపరేట్ చేయను. ఎందుకు ఎవరి కోసం నేను అదే ఇంత చెప్పి ఈగో అంతేగాని మీరు అన్ని అయిపోయి మేము కలిసి ఉంటాం. ఇంకా అందుకని జాగ్రత్త చేయలేదు ఉండదు. మళ్ళా ఊళ్ళో అందరితో బాగుంటుంది, ఎవరికి కావాలా అతను బాగుంటుంది. చచ్చిపోయి ఎందుకు కలిగాం అక్కడితో కూర్చోడు అందరితో అప్పుడు బ్రహ్మాండం సమాజం ఇంట్లో వెళ్తే ఇంట్లో అంటే ఇటువంటి కౌన్సిలింగ్ వేరే పడదు. మనం మీరు ఇప్పుడు 3 పిల్లల కౌన్సిలింగ్ అన్నారు కదా, కుటుంబ కౌన్సిలింగ్ అని చెప్తారు వేరేగా. అందులో ఈ రకరకాల లింక్స్ ఉంటాయి. దాంట్లో ఎలాగే ఎవరిని ఎలా లీడ్ చేయాలా, ఎవరిని ఎలా ఉండాలా, ఎవరికి ఏం చేయాలా, ఎవరిని ఎలా ప్రతి చెప్పాలా అనేది ఒకసారి పెడదాం. అలాంటి ఇక్కడ ఇప్పటికే 4 గంటలకి చెప్పాను, 4 గంటలకు చేస్తాం. మీరు కూడా తెలుగు కూడా ఉన్నారు కాబట్టి నన్ను కూడా ల్యాండ్ వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నారు కాబట్టి కొత్తగా మాట్లాడుతున్నా. ఇంకొకసారి బ్రహ్మాండంగా అసలు కుటుంబ వ్యవస్థ కాదు సమాజం బ్రహ్మాండంగా ఉండాలంటే మీరు చేస్తున్న గొప్ప పని. ఎందుకంటే మీ ఇంట్లో పనులు అనుకొని మీ వ్యవహారాలు వదులుకొని మీరు ఇక్కడికి వచ్చి ఈ వ్యవస్థలో బాగుపరుచుకొని సమాజం బాగుండాలా, సమాజం నిజంగా ఉండాలా, అందరూ బాగుండాలి, డిస్టర్బెన్స్ అందరూ కలిసి చేస్తున్నా ఈ గొప్ప కార్యం ఏంటంటే ఈ భారతదేశంలో కమిషన్ బాగా పెరిగిపోతున్న రోజు జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థలు ఉన్నారు కాబట్టి మనం అది మాట్లాడుకుంటాం కూర్చొని దాని గురించి వేరేగా ఒక క్లాస్ పెట్టుకుందాం. అయితే కౌన్సిలింగ్ గురించి చెప్పాలి అని ఇప్పుడు మేడం చెప్తున్నారు, లీగల్ మీరు చెప్పేస్తున్నారు. 4 అయిపోయింది కాబట్టి ఇంకొకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అర్థంగా మీతో మాట్లాడడానికి నేను ఇప్పుడు వచ్చాను అంటే బ్రీఫ్గా. ఇప్పుడు ఒకసారి నేనే సబ్జెక్ట్ తయారు చేసి ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఏ టాపిక్లు మాట్లాడాలి, ఏం చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తే మీరు ఎంత బలంగా తయారవుతారంటే సమాజాన్ని మీరు ఒక గొప్ప పునాదుల మీద మంచి సమాజం నిల్చోబెట్టి సమాజానికి మంచి చేయగలరు. అదే మనకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.